ఏమి కషాయరెడ్డి, పవన్ ను ఏమి అనను అని మీడియా ముందు కూస్తా ఉన్నావు? హే షైకోరెడ్డి, నాకు పవన్ 20 ఏళ్ల నుంచి మంచి స్నేహితుడు. ఏమయ్యో సవాల్ రెడ్డి, ఇప్పుడు నీ బాధ ఏంటి? మా స్నేహం గురించి సాయిరెడ్డి గారు మాట్లాడితే నీకంత కడుపు నొప్పి ఏంటి? ఇన్నాళ్ళు నా పక్కన ఉంటూ నా బద్ధశత్రువైన నిన్ను సపోర్ట్ చేస్తా ఉంటే నాకు మండదా అని అడుగుతా ఉన్నా. మండితే వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చో, నీ మంట నా దగ్గర చూపించకు. ఈ జగ్లకి కుళ్ళెక్కువ సాయిరెడ్డి గారు. నేను అధపాతాళానికి తొక్కేసా అని నా పైన పడి ఏడుస్తూ ఉంటాడు. ఏడవని, ఈతగాడు ఎంతో మందిని ఏడిపించాడు. ఆ పాపం ఈ పాపికి తగిలి తీరుతుంది. కషాయరెడ్డి, నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఇన్నాళ్ళు నా ఉప్పు తిని నాకే ఎసరు పెడతావా? తుగ్లక్, సాయిరెడ్డి కూటికి లేనోడు కాదు. అసలు నువ్వు కాస్తో కూస్తో బయట ఉన్నావంటే ఈ సాయిరెడ్డి గారి వల్లే, అది గుర్తు పెట్టుకో. వచ్చాడండి ఉత్తమ పురుషుడు. ఇదిగో పవను, నాకేం నువ్వు చెప్పక్కర్లేదు. నేను ఎవరి మాట వినకుండా పార్టీని నడిపిన కింగుని. బొంగేం కాదు, ప్రళయం వచ్చి కొట్టుకుపోతుంది అన్నా సరే ప్యాలెస్ లో ఎగ్ పఫ్ఫులు తింటూ పడుకునే నువ్వా కింగు? నువ్వు పెద్ద సోమరిపోతువి, స్వార్థపరుడవి, అవకాశవాదివి. అచ్చా, మరి పవన్ గురించి కూడా చెప్పు, వింటాను. పవన్కే బంగారం, మంచివాడు, స్నేహశీలి, మానవతావాది, కష్టాల్లో ఆదుకునే దేవుడు. మంచి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మనసు గెలిచిన వాడు పవన్. ఊరుకోండి సాయి గారు, బాగా పొగిడేస్తున్నారు. ఈ సైకోరెడ్డికి మళ్ళీ ఆరోగ్యం పాడైపోతుంది ఇవన్నీ మీరు చెప్తుంటే. నీకో రాజకీయ అవకాశం ఇచ్చి ఏటుగా నిలిపిన నేను స్వార్థపరున్నా. నన్ను పాతాళానికి తొక్కేసిన ఈ పవన్ గొప్పవాడా? చిచే, సిగ్గులేదా కషాయరెడ్డి ఈ మాటలు మాట్లాడడానికే? ఎన్నాళ్ళు ఆ సిగ్గులేకే నీ దగ్గర కుక్కలా పనిచేశాను. ఎంత విశ్వాసం చూపినా గుర్తించని కర్కోటకుడివి, నీచుడవి, దుర్మార్గుడవి. చాలు, ఇంకాపే, నా చెవులు తట్టుకోలేవు. నువ్వు నాకే ఎదురు తిరుగుతూ ఉన్నావు. బాటిల్లో నీరు బాటిల్లో ఉన్నప్పుడే కానీ నీళ్ళు కిందకి పోయి ఇక బాటిల్లోకి రావు. ఇక నీ పని కూడా అయిపోయింది. జాగ్రత్త కషాయరెడ్డి. జైలు రెడ్డి, నీ బెదిరింపులు ఇక సాగు. నీ దౌర్జన్యానికి అడ్డుకట్ట ఎప్పుడో వేశాను. నీ అక్రమాలని అనగదొక్కాను. నువ్వు ఎక్కువ మాట్లాడితే ఆ ఉన్న 11 కూడా పోతాయి. నాతో పెట్టుకోకు, తాట తీస్తా. ఏందయ్యా నువ్వు తాట తీసేది? నువ్వు తాట తీస్తా ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నా విశ్వరూపం చూపిస్తా. నీ పాలనలో ప్రజలకు చూపించింది చాలదా? విశ్వరూపం చూపిస్తాడంట. విశ్వరూపం. తల్లిని చెల్లిని అన్యాయం చేసి సొంత చిన్నాయనను అడ్రస్ లేకుండా చేసి ప్రజల సొమ్మును దోచుకుని ఆంధ్ర ద్రోహిగా మిగిలిపోయావు. ఇంకేంటి నువ్వు మాట్లాడేది? మోసుకో. సరిగ్గా చెప్పారు సాయిరెడ్డి గారు. అసలు ఈ పిచ్చిరెడ్డిని ఇలా వదిలేస్తే ఇంకా ఏ కుట్రలు పన్నుతాడో అని జనాలు భయపడుతున్నారు. ఇదిగో మీ కూటమి వాళ్ళంతా నన్ను భయపెడుతుంటే నన్ను చూసి జనాలు భయపడుతున్నారంటావు. నువ్వు చేసే పనులు అలా చచ్చాయి. కోర్టు ముందు కూడా రప్పా బ్యానర్లతో ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు? అధికారం వస్తే రప్పా ఆడిస్తా అంటూ హెచ్చరిస్తే ఇక్కడ చూస్తూ ఎవడు లేడు రౌడీ రెడ్డి. రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? నిన్ను నా బొందిలో ప్రాణం ఉండగా సీఎంను కానివ్వను. మగాడి మాట అన్నావు, అతరగొట్టావు పవన్. ఈ సైకోకి ఇలానే చెప్పాలి. కషాయరెడ్డి, పవన్ అండ చూసుకునే రెచ్చిపోతా ఉన్నావు. ఏమయ్యా పవను, ఇదిగో ఈ 3.5 సంవత్సరాలే నేను తల దించుకునేదే. 2029లో నా హవా చూపిస్తా. ఒక్కొక్కడిని గొడ్డలోడు తీసి నుంచో పెడతా. తగ్గేదేలే. నేను కూడా చెప్తున్నా, మళ్ళీ ఎలక్షన్లు వచ్చే లోపే నీ అక్రమ కేసులు రుజువులతో బయటికి లాగి నిన్ను నీకు అచ్చొచ్చిన చెంచలు కూడా జైలుకి మళ్ళీ పంపిస్తా. కబడ్డా. భలే పవన్. చిన్నైనా